వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని హైదరాబాద్లోని పంజాగుట్టలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, గురునాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు ఏమంటున్నారు? నాగరాజు, గత 2 రోజుల క్రితం ఏదైతే అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుడు ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు దానికి భిన్నంగా పూర్తిగా చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా అక్రమంగా కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో పాటు నాయకులను కూడా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు చెప్తున్నారు. తాజా కొద్దిసేపటి దాదాపు 2 ప్రాంతాల్లో అనంతపురం జిల్లా రాప్తాడుకు సంబంధించిన ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడ ఉన్నటువంటి గురునాథ్ రెడ్డిని కేవలం కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా వాహనంలో ఇక్కడ నుంచి అనంతపురం తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఒకటే అంశాన్ని లేవని చెప్తున్నారు. ఏదైతే ప్రసాద్ రెడ్డి జరిగిన అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా ఆందోళనకారులు ఆందోళన జరిగిన సందర్భంగా దాన్ని పూర్తి బాధ్యతగా కూడా ఈ గురునాథ్ రెడ్డిని బాధ్యుని చేస్తూ కూడా అరెస్ట్ చేస్తున్నామని కూడా అతనితో తెలపడం జరిగింది. దీనికి సంబంధించి అనంతపురం సంబంధించి కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులతో పాటు యూనిఫామ్ లో ఉన్నటువంటి ఒక డిఎస్పీ అదేవిధంగా ఒక కానిస్టేబుల్ కూడా అతన్ని ఇంట్లో నుంచి అంటే కనీసం కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా సాధారణంగా మనం చూస్తాం ఏదైతే పోలీస్ కేసులు నమోదైనప్పుడు ఒక వ్యక్తిని అది ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ చేసేందుకు దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ కూడా ఉంటే అటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా పాటించకుండా అకారణంగా అతన్ని ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి కూడా అనంతపురం తరలించడం జరిగింది. నారాజు, దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? గురునాథ్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు. నారాజు, మన ప్రధాన ఒకటే ఇప్పుడు అసలు సమస్య అన్నది టీడీపీ శ్రేణుల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి నిందితులను అదుపులోకి తీసుకోకుండా కేవలం తూతూ మందంగా స్థానికంగా ఉండేటువంటి మంత్రి పరిటాల సునీతను శాంతింపజేసే క్రమంలోనే టీడీపీ కార్యకర్తల అరెస్టులు అదేవిధంగా అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం తీసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అధికారికంగా 75 మందిని అదుపులోకి తీసుకోమని చెప్తున్నటువంటి పోలీసులు వాటి సంఖ్య దాదాపు 300 పైచీలకే ఉంటున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అరెస్టులు ఇంతకు ఆపకుండా ఈ పోలీసులు ఈ అక్రమ అరెస్టులు ఇంకెంతకాలం కొనసాగిస్తారని కూడా వైఎస్ఆర్ శ్రేణులు ఆరోపిస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి రాబోయే కాలంలో అటు తెలుగుదేశం ప్రభుత్వానికి కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. నాగరాజు, థ్యాంక్ యూ తిరుమల, అప్డేట్స్ అందించినందుకు. 6 గంటల తర్వాత నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలు ఉపద్రట్లై అక్కడ అవన్నీ చేయించినట్టుగా వీళ్ళు అభియోగాలు మోపుతున్నారు నా పైన. అందుకోసమే అనంతపురం నుంచి పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి రావడం జరిగింది. నేను వాలంటీర్గా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఆ రోజు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు పోలీసులు ఎస్పీ డిఎస్పీ గారు అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో జరిగింది. నేను కూడా ఎస్పీ గారు డిఎస్పీ గారు మధ్యలోనే ఉన్నాను. ఎవరి దగ్గర కూడా ఏ చిన్న మాట కూడా నేను మాట్లాడినటువంటి సందర్భం జరగలేదు. అయినా కూడా వాళ్ళ పోలీస్ సమక్షంలో జరిగినటువంటి విధ్వంసకాండకు మమ్మల్ని బాధ్యతలు చేయడము అంటే ఈరోజు ప్రభుత్వం అధికారంలో లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ మీద ఈరోజు చేస్తున్నటువంటి కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు. ఈరోజు మా నాయకుడు ప్రసాద్ రెడ్డి గారిని ప్రభుత్వం ఆఫీసులోకి పిలిపించి చంపడమే కాకుండా పోలీసులు మరి ఈరోజు వాళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి విధ్వంసకాండను తిరిగి మాపైన మోపుతున్నారు, అభియోగిస్తున్నారు.